పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో శుక్రుడు అదృష్టం అండి. మీరు లావ్ అయిపోతారు. డైటింగ్ చేయాలని అంతా సన్నంగా తిండి మీరు మానేసినా కూడా మీరు లావ్ అయిపోవడం గ్యారంటీ. 2 రూములు సరిపడంత లావ్ అయిపోతారు. పుష్టిగా మీరు భోజనాలు చేస్తారు. మృష్టాన్న భోజనం లభిస్తుంది. స్త్రీల బాధతో సతమతమవుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా శుభవార్త. వృషభ రాశి వారికి ఈ వారంలో ఆడవాళ్ళ ప్రాబ్లం ఉండదు. మరి ధనానికి సంబంధించి మీకు చక్కగా ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు పెరుగుతాయి. అయితే చెస్ట్ పెయిన్ వస్తుంది మీకు. అందువల్ల జాగ్రత్తగా సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు మానేసేయండి అర్జెంటుగా. టెస్ట్ చేసుకోవాలనుకుంటే టెస్ట్ చేసుకోవచ్చు. అర్ధాష్టమ బుధుడు. ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన మనకి అర్ధాష్టమ కుచకేతువులు పిశాచి యోగంలో డిప్రెషన్ అధికంగా ఎక్కువగా ఉంటుంది. బుధుడు మేనమామల వల్ల మీకు గండం, మేనమామల వల్ల బుర్ర తక్కువ ఆలోచనల వల్ల సమస్యలు, ఈ విధంగా వ్యాపారాలలో కాస్త నష్టాలు, ఇవన్నీ దాటుకొని మీరు మీ యొక్క సొంత తెలివితేటలతో విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఆ విధంగా విదేశాల్లో మరి విద్యార్థులకి సీట్లు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి అర్ధాష్టమ కుజుడున్నాడు. కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడు కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. శుభమస్తు.